ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. హౌ ఆర్ యు ఆల్? మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకోసం చాలా పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు. మా కోసం కూడా మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క ఉన్నతమైన కృపలో మీరు అందరూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. అందును బట్టే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుండి దేవుని వాక్యాలు మీకు అనుదినము అందించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. దేవుని మాటలు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాయి, మన సమస్యలు పరిష్కారాన్ని ఇస్తాయి. బహుశా ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన సందేశం వింటున్నప్పుడు మీరు ఒక పోరాటంలో ఉన్నారేమో, లేదా ఈరోజు ఏం జరుగుద్దా అన్న ఆలోచనలో ఉన్నారేమో, ఈ సమస్యను ఫేస్ చేయడం ఎలా అనే ఒక సందిగ్ధంలో మీరు ఉన్నారేమో. దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఆయన స్వరం మిమ్మల్ని బలపరుస్తుంది, ఉన్నతమైన స్థితికి మిమ్మల్ని నడిపిస్తుంది. ఈరోజు వాగ్దాన సందేశంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మీకా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం చదువుకుందామా? ద బుక్ ఆఫ్ మైకా చాప్టర్ 7 and verse 11. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. And the day that your walls are to be rebuilt. దేవుడు నీ గోడలను మరలా కట్టించబోతున్నాడు. ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది. గోడలు లేదా ప్రాకారం ఒక ఇంటికి కానీ ఒక జీవితానికి కానీ చాలా ప్రాముఖ్యమైనవి. గోడలు లేని ఇల్లు మీరు చూడండి, ప్రాకారం లేని పట్టణాన్ని మీరు చూడండి, శత్రువులు చాలా ఈజీగా చొరబడడానికి అవకాశం ఉండదు. ఇల్లు చాలా బాగా కట్టాం, మంచి రూఫ్ వేసాం, ఫ్లోరింగ్ వేసాం, కానీ చుట్టూ గోడలు లేకపోతే ఏవి పడితే లోపలికి వస్తాయి. గోడలు చాలా ప్రాముఖ్యమైనవి. అయితే కొన్ని గృహాలు లేదా కొన్ని జీవితాలకు గోడలు బద్దలైపోయాయి. మనిషి చేస్తున్న పాపాన్ని బట్టి, అపరాధ జీవితాన్ని బట్టి, ఇష్టానుసరణ జీవితాన్ని బట్టి ప్రాకారాలు శిథిలం అయిపోతున్నప్పుడు దేవుని దగ్గరికి రావడం ద్వారా, ప్రభువు దగ్గరికి మరలా తిరిగి రావడం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే దేవుడు ఆ గోడలను తిరిగి కట్టిస్తారు. ఒక మాట వినండి ప్రియులరా, అపవాది పడగొడతాడు, దేవుడు కడతాడు. ఆయన కట్టడానికే లేదా తిరిగి నిర్మించడానికే ఆయన ఇష్టపడుతున్నాడు. పాడైపోయిన మానవ జీవితాలను బాగు చేసేవాళ్ళు ఎవరు? ప్రపంచంలో చాలామంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. పాడైపోయిన టీవీలు బాగు చేస్తారు, పాడైపోయిన కంప్యూటర్స్ బాగు చేసేవాళ్ళు ఉన్నారు, పాడైపోయిన ఇళ్ళు బాగు చేసే టీమ్స్ ఉన్నాయి, లేదా పాడైపోయిన బ్రిడ్జిలు బాగు చేస్తారు, పాడైపోయిన వస్తువులు బాగు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఒక సూటి ప్రశ్న, చెడిపోయిన పాడైపోయిన మానవ హృదయాన్ని బాగు చేయగల సామర్థ్యం ఈ ప్రపంచ చరిత్రలో ఎవరికి ఉంది? చెడిపోయిన మనిషిని ఎవరు బాగు చేస్తారు? ఒకవేళ శరీరానికి రోగం వస్తే ఆ రోగాన్ని బాగు చేయడానికి డాక్టర్లు ఉన్నారేమో, కానీ జీవితం పాడైపోతే బాగు చేసేవాళ్ళు ఎవరున్నారు? ఆలోచనలు చెడిపోతే వాటిని మరలా తిరిగి బాగు చేసేవాళ్ళు ఎవరున్నారు? తలంపులు గాడి తప్పిపోతే మరలా వాటిని సరిచేసేవాళ్ళు ఎవరున్నారు? గమనించిన దేవుని ప్రజలారా, నీకోసం నా కోసం శిలువలో మరణించిన యేసుక్రీస్తు ప్రభు తన అమూల్యమైన రక్తాన్ని ఎందుకోసం కార్చారు అంటే మన పడిపోయిన జీవితాన్ని తిరిగి నిలబెట్టాలని. ఆయన దగ్గరికి వచ్చిన అనేక మంది జీవితాలు బాగుపరచబడ్డాయి. యేసు ప్రభు ఒక వ్యక్తి యొక్క మతాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఆయన ఈ లోకంలోకి అడుగుపెట్టలేదు, లేదా ఒక కులాన్ని మార్చాలనో జాతిని ఉద్ధరించాలనో యేసు ప్రభు ఉద్దేశం కాదు. ఆయన ఈ లోకానికి వచ్చిన ప్రప్రథమైన కారణం శిథిలమైపోయిన మనిషి జీవితాన్ని నిలబెట్టాలని. మీకా అనే దైవజనం ద్వారా దేవుడిస్తున్న వాగ్దానం, నీ గోడలు నేను మరలా కడతాను, శిథిలమైపోయిన నీ ప్రాకారాలను తిరిగి నిలబెడతాను. ఏ ఆనందాన్ని అయితే నువ్వు కోల్పోయావో, ఏ సంతోషాన్ని అయితే నువ్వు కోల్పోయావో, ఏ మనశ్శాంతిని అయితే నువ్వు కోల్పోయావో, ఏ సంబంధ బాంధవ్యాలను అయితే విచ్ఛిన్నం చేసేసుకున్నావో నీ మూర్ఖత్వాన్ని బట్టి దేవుడు మరలా వాటిని నిలబెట్టబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా నీ సరిహద్దును దేవుడు విశాలపరుస్తాడన్నాడు. ఆయన విశాలం చేసే దేవుడు ఆయన. మీరు ఆదికాండం 1వ అధ్యాయం మీరు చదివిన ఆ సృష్టి క్రమంలో విశాలము అనే మాట మనం చూస్తాం. దేవుడు విశాలమును కలుగు చేశాడని ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనం నుండి ఆ మాటలు మనం చదువుతాం కదా. ఎస్, మన దేవుడు విశాలపరిచే దేవుడు ఆయన. అంత మాత్రమే కాకుండా కీర్తన గ్రంథాన్ని మీరు చదివితే 4వ కీర్తనలో 1వ వచనంలో ఇరుకులో విశాలత కలుగు చేయవాడు నీవే అని కీర్తనకారుడు దేవుని స్తుతించాడు. ఈరోజు ఒక ఇరుకులోనే ఉన్నావా? ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉన్నావా? ఒక ఇనుప కొలిమిలో ఇరుక్కుపోయావా? ఒక సమస్యను ఉక్కిరిబిక్కిరి చేసేస్తుందా? వెస్లీ గారు దీనిలోంచి ఎలా బయటకు రావాలో నాకు అర్థం కావట్లేదండి. నేను చెయ్యని ప్రయత్నం అంటూ ఏది లేదు. ఎంతోమంది దగ్గరికి వెళ్ళాను, ఎంతోమంది దగ్గర సమస్య పరిష్కారం అడిగాను, కానీ నా వల్ల కావడం లేదు అన్నావా? రా ప్రభు దగ్గర, ఆయన సన్నిధిలో మోకాళ్ళేసి కూర్చో, దేవుని వాక్యాన్ని చదువు మనస్ఫూర్తిగా. ఇంక అన్ని ప్రక్కన పెట్టు, ప్రభు వైపు మాత్రమే చూడు. నీ ఇరుకుల్లో నుండి
దేవుడు విశాలతలో దేవుడిని నడిపిస్తాడు. ఈరోజు నువ్వు ఏదైతే సమస్యను బాధపడుతున్నావో దాన్ని దేవుడు సాక్ష్యంగా మారుస్తాడు. ఈరోజు ఏ సమస్యతో నువ్వు పోరాడుతున్నావో ఆ పోరాటంలో దేవుడిని జయమిస్తాడు. తద్వారా నా దేవుడు మంచివాడు, ఆయన కృపా సత్య సంపూర్ణుడు, ఆయన కరుణా వాత్సల్యములు కలిగిన వాడని అనుభవపూర్వకంగా నువ్వు సాక్ష్యం చెప్పే స్థితికి దేవుడిని తీసుకొస్తాడు. ఆయన నీ గోడలు తిరిగి కట్టించడం మాత్రమే కాదు, నీ సరిహద్దును విశాలపరిచే దేవుడు ఆయన. నీ ఆలోచనలు, నీ క్రియలు, ఆ తర్వాత దేవుడు నీ ఆశీర్వాదాలను విశాలపరిచి ఒకప్పుడు అనేక మందికి ఇబ్బందికరంగా లేదంటే అనేక మందికి బాధాకరంగా ఉన్న నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. శ్రేయస్కరమైన దీవెనలతో దేవుడిని నింపడం ద్వారా అనేక మందికి ప్రయోజనకరంగా నిన్ను మారుస్తాడు. అది దేవుని కృప, అది దేవుని యొక్క ఔన్నత్యమైన ప్రణాళిక. ఆ ప్రణాళిక నీ జీవితాన్ని సమర్పించుకో, ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నా మటుకు నా జీవితంలో నేను సాక్ష్యం చెప్పగలను. దేవుడు మా పరిచర్య ప్రారంభం చాలా చిన్నదే కానీ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ప్రభావితం చేయడానికి, వాక్యము ద్వారా పురికొల్పడానికి, సత్యము వైపుగా అనేక మందిని త్రిప్పడానికి దేవుడు చక్కని అవకాశం ఇచ్చాడు. ఆ కారణాన్ని బట్టి దేవుడు ఆయన వాక్యాన్ని ప్రకటించే అవకాశం ఇచ్చిన ప్రతిసారి నేను మనస్ఫూర్తిగా దేవుని స్తుతిస్తాను. కారణం అంటే వాక్యం చెప్పడం అంటే లేదా దేవుని మాటలు ప్రకటించడం అంటే అది చిన్న విషయం కాదు. దేవుడిచ్చిన కృప ఈ అవకాశం ద్వారా అనేక మందిని ఆధ్యాత్మికంగా స్థిరపరచడం ద్వారా జీవితాలు బాగుపడుతున్నాయి, కుటుంబాలు కట్టబడుతున్నాయి, అనేక మంది ప్రభు కోసం నిలబడుతున్నారు. దేవుని ప్రజలారా, ఆయన వైపు చూడండి. దేవుడు మీ సరిహద్దును విశాలపరిచే దేవుడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీ కొందనాలు. మీకా గ్రంథం నుంచి ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నీ వాగ్దానాలే మాకు బలం, నీ వాగ్దానాలే మా ఆశ్రయం ప్రభువా. కృంగి ఉన్నప్పుడు, చెరలో ఉన్నప్పుడు, ప్రతికూల వాతావరణాలు మమ్మల్ని కమ్మేసినప్పుడు నీ వాగ్దానాల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు గునికి నీకు స్తోత్రాలు. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ స్తుతిస్తున్నాం. పడిపోయిన మా గోడలు తిరిగి కట్టించగల సామర్థ్యం నీకు మాత్రమే ఉంది. మా సరిహద్దులు విశాలపరిచే దేవుడు నాయన. ప్రజలందరూ కొన్నిసార్లు మమ్మల్ని చూసి ఇక నీవు అభివృద్ధి పొందలేవు, నువ్వు వ్యాపించలేవు, నీ జీవితంలో ఏమీ సాధించలేవని ప్రజలందరూ మాతో మాట్లాడినప్పుడు మా సరిహద్దులు విశాలపరిచి నువ్వు మాతో ఉన్నావని రుజువుపరుచుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మా ప్రియులందరినీ విశిష్టమైన నీ కృపతో, ప్రత్యేకమైన నీ ఆత్మతో నింపిన ఆయన నీ చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను. వారు ఏ ఏ విషయాల కోసం నీ సన్నిధిలో గోజాడుతున్నారో, ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనలు మీరు అంగీకరించి గొప్ప నెమ్మదిని వారికి దయచేయండి, బలపరిచి నడిపించండి. అనారోగ్యంతో వారికి స్వస్థతనివ్వండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.